सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः। ఈ యొక్క శతచండీ హోమంలో ఈరోజు 10వ రోజు మౌనస్వామి సంకల్పంలో ఈ యొక్క శతచండీ ఎంతో విశేషంగా అమ్మవారి కైంకర్య సప్తశతీ చండీ హోమము అత్యంత అద్భుతంగా అమ్మవారి కృపతో దయతో బ్రహ్మాండంగా జరుగుతున్నది। ఈ యొక్క హోమ ఫలితము ఎలా ఉంటుందయ్యా అంటే అమ్మ ఏ విధంగా మనకు వరాలను కురిపిస్తుందంటే సర్వబాధా ప్రశమనం త్రైలోక్యాఖ్యలేశ్వరి ఏమేవ తయా కార్యం అస్మై వైరి వినాశనం। అమ్మ ఈ యొక్క సృష్టికి జగన్మాత జగజ్జనని। అమ్మని ఎవరు కీర్తించినా ఎవరు భక్తితో సేవించినా ఎవరు భక్తితో పూజించినా ఎవరైతే భక్తి శ్రద్ధలతో యజ్ఞము తపస్సు చేస్తారో అటువంటి వారికి అమ్మ యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుందట। ముఖ్యంగా సప్తశతి అంటే 700 శ్లోకాలు। ఈ యొక్క సప్తశతి ఎక్కడి నుంచయ్యా ఏ పురాణంలో ఉంది అని అంటే మార్కండేయ పురాణంలో అమ్మవారి చరిత్ర చండీ హోమం గురించి విశేషంగా రాయబడింది। చండీ అంటేనే సకల దేవతా స్వరూపం। ఈ యొక్క సృష్టిలో మొట్టమొదటిగా దేవతలు వచ్చాక అమ్మ సృష్టించాక తర్వాత రాక్షసులు కూడా వచ్చారు। అందులో ఘోరాతి ఘోరమైన వాళ్ళు మహాబలవంతులు శక్తివంతులైనటువంటి మధుకైటభులు మహిషాసురుడు శుంభాభిషుంభులు వీరు చాలా శక్తివంతమైనటువంటి రాక్షసులు। వారిని సంహరించడానికి విష్ణువు ఈశ్వరుడు బ్రహ్మ ఇంద్రాది దేవతలు కూడా ఎవరి వల్ల కాలేదు। వాళ్ళు రాక్షసులు ఏం చేస్తున్నారయ్యా అంటే ఇక్కడ చేస్తున్నటువంటి ఋషులు ఏదైతే యాగాలు యజ్ఞాలు పూజలు ఏవైతే ఉన్నాయో వాటిని జరగకుండా ఆపుతూ అడ్డం పడుతూ వాటిని ధ్వంసం చేస్తూ ఉన్నారు। ఎందుకు చేస్తున్నారయ్యా అంటే దేవతలకు యజ్ఞం ద్వారానే శక్తి ఎక్కువ అవుతుంది కాబట్టి అటువంటి శక్తి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే యజ్ఞయాగాదులు జరగకూడదు అనే సంకల్పంతో ఆ రాక్షసులందరూ కూడా ఈ యొక్క భూలోకంలో చేస్తున్నటువంటి యజ్ఞయాగాదులను ధ్వంసం చేస్తూ ఋషులను హింసిస్తూ స్త్రీలను చంపుతూ నానా విధాలుగా బీభత్సం చేస్తూ ఉన్నారు। అటువంటి రాక్షస సంహారం లోక కళ్యాణార్థమే సకల దేవతలు కూడా ఆ మహిషాసుర మధ్యని ఆ గౌరీదేవిని ఆ లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి అమ్మవారిని అందరూ కూడా ప్రార్థించగా అప్పుడు అమ్మవారు చండీ మాతగా రూపం దాల్చి అప్పుడు ఈ యొక్క మధుకైటభులను మహిషాసురుణ్ణి శుంభానిశుంభులనే మహారాక్షసులను సంహరించి లోక కళ్యాణం చేసింది। అందుకనే అమ్మ చండీ మాత అయ్యింది। అప్పటి నుంచి ఋషులు మానవులు అందరూ కూడా సుభిక్షంగా సురక్షితంగా యజ్ఞ యాగాదులు చేస్తూ అందరూ కూడా సురక్షితంగా ఉన్నారు। అప్పటి నుంచి దేవతలందరూ కూడా ఋషులందరూ కూడా ఆ చండీ మాతను పూజించడం సేవించడం తరించడం జరుగుతుంది। కాబట్టి అటువంటి చండీ మాత ఈ విధంగా వారిని సంహరించింది ఆ రాక్షసులు ఎంత శక్తివంతులు అని తెలిపేదే ఈ సప్తశతి వర్ణన। కాబట్టి ఈ యొక్క సప్తశతి హోమము ఎవరైతే చేస్తారో ఎవరైతే పాల్గొంటారో ఎవరైతే చూస్తారో వారందరినీ కూడా అమ్మ ఏ విధంగా రక్షిస్తుందయ్యా అంటే అరణ్యంలో కానీ సముద్ర మధ్యంలో కానీ అగ్ని మధ్యంలో కానీ యుద్ధ మధ్యంలో కానీ శత్రువు చుట్టుముట్టిన మధ్యలో కానీ దుష్ట పరిపాలకుల మధ్యలో కానీ రాక్షస మధ్యలో ఉన్న కానీ సింహాలు పురుల మధ్యలో చిక్కుకున్న అటువంటి కష్టాలన్నిటిని కూడా సముద్ర మధ్యలో నుంచి బయటికి పడవేసే శక్తి అమ్మకు మాత్రమే ఉంది। అటువంటి కష్టాలన్నిటిని
కూడా దూరము చేసి మనకున్నటువంటి నవగ్రహ దోషాలు, బాలగ్రహ దోషాలు, పిశాచ దోషాలు ఏవైతే సరే, ఏ దోషాలు ఉన్నా సరే అన్నిటిని కూడా నిర్మానుషంగా దూరము చేసి అమ్మను సేవించిన వారిని సర్వదా శతధ అమ్మ దగ్గర ఉండి రక్షిస్తూ ఉంటుందట. కాబట్టి అమ్మకు ఇష్టమైనటువంటి ఈ యొక్క సప్తశతి హోమం ఎవరైతే చేస్తారో, ఎవరైతే పాల్గొంటారో, ఎవరైతే ఏ సంకల్పంతో అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ చండీ హోమాన్ని చేస్తారో వారికి తప్పకుండా విజయం చేకూరుతుందట. అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్టే. కాబట్టి అటువంటి సప్తశతి చండీ హోమంలో ఈరోజు 10వ రోజు వచ్చినటువంటి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మను మనసులో భక్తితో మీ యొక్క పుట్టిన పిల్లవాడికి ఏ విధంగా అయితే గోరుముద్దలు ప్రేమతో తినిపిస్తారో అదే విధంగా అమ్మవారికి ఆహుతి కూడా అదే అంత ప్రేమతో మనం సమర్పించాలి. ఆ భావన అటువంటి బుద్ధి ఉన్నప్పుడే మనకు ఆ యొక్క భగవతి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి హోమం జరిగేటప్పుడు భక్తి శ్రద్ధలతో మీకు ఇచ్చినటువంటి ఆవు నెయ్యి, ఆ యొక్క సుగంధ ద్రవ్యాలను, ఆ పరమాన్నాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వేస్తూ మీ మనస్సులో ఏదైతే సంకల్పం ఉందో అది చెప్పుకొని అమ్మవారికి స్వాహాకారాలు ఇచ్చేటప్పుడు ఆ హవిస్సు అమ్మవారికి సమర్పిస్తూ ఉండాలి. జై బోలో శ్రీ దుర్గా మాతా కీ జై బోలో జగజ్జనని మాతా కీ జై బోలో విశ్వపాలిని మాతా కీ జై బోలో చండీ మాతా కీ. ఓం అస్య శ్రీ ప్రథమ చరిత్రస్య బ్రహ్మార్షిః గాయత్రీ ఛందః శ్రీ మహాకాళీ దేవత నందజాచక్రిః రక్తదంతికా బీజం అగ్నిస్తత్వం ఋగ్వేదస్వరూపం శ్రీ మహాకాళీ ప్రీత్యర్థే హవనే వినియోగః. ఓం బ్రహ్మర్షయే నమః శిరసి గాయత్రీ ఛందసే నమః ముఖే శ్రీ మహాకాళీ దేవతాయే నమః హృదయే నందజాచక్రే నమః దక్షిణస్తనే రక్తదంతికా బీజాయ నమః వామస్తనే అగ్నితత్వాయ నమః నాభోన్యసేన ధ్యానం. ఖడ్గం చక్రగదేషు చాప పరిఘా శూలం భుజిండిం శిరః శంఖం సంజలితం కరైస్త్రినయనాం సర్వాంగభూషామృతా నీలామధ్వజమాస్య పాదదశకా సేవే మహాకాళికా యామస్తోత్సవితే హరో కమలజో హంతుం మధుం కైడభం. ఓం శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యాద్య హరే దేవి నారాయణ నమోస్తుతే స్వాహా. మహాకాళీ నమః. ఓ నమశ్చండికాయై స్వాహా. ఓం ఐం మార్కండేయ ఉవాచ స్వాహా. ఓం సావర్ణే సూర్యతనయాయో మనుకర్తధేష్టమః నిశామయాత్ తద్వందే విస్తరాత్ గదదో మమ స్వాహా. ఓం మహామాయానుభావేన యథా మన్వంతరాధిపః సబభూవ మహాభాగः సావర్ణ్యస్తనయోరవే స్వాహా. ఓం స్వారోచచేంద్రే పూర్వం చైత్రవం చ సముద్భవః సురథో నామ రాజా భూత్సమత్తే క్షితిమండలే స్వాహా. ఓం తస్య పాలయత సమ్యక్ ప్రజాపుత్రాణి ముహురత బభూవో శత్రువో బభూవ ఓలా విద్యుం సదా స్వాహా. ఓం తస్య తైరవో యుద్ధాపతి ప్రబలదండినః న్యూనేన విశదే యుద్ధే కోలా విధ్వంజ విచ్ఛిద స్వాహా. ఓం తతస్వరమాయాతాం నిజదేశాదిపో భవత ఆక్రాంతస్త మహాభాగాతైస్తదా ప్రబలార్భిః స్వాహా. ఓం అమాత్తే ఫలభిర్దుష్టే దుర్మలస్య దురాత్మభిః కోశోబలం చామహృతం తత్రాపి స్వప్నే స్థిత స్వాహా. ఓం తతో మృగయాం యావేనామృతస్వాం యస్య భూపతిః ఏకాకీ హయమానుష్యా జగామ గహనం వనం స్వాహా. ఓం శశస్రాశ్రమమత్రాక్షిక్షిదేవర్యస్య మేధరః ప్రదాంతశ్రావదాకీర్ణం మునిశిష్యోపశోభితో స్వాహా. కించిత్తకాలం చాపురుణా తేన సత్కృతః ఇతశ్చేతశ్చ విచరంతన్ మునివ్రాశ్రమే స్వాహా. ఓం సోచింతయత్తదా తత్వామవస్తా కృష్ణమానసో స్వాహా.
पूर्वैर्वारतं पूर्वं याहीनं पुरं भिदत मद्भृत्तैर्तैरसद्धृत्तै धर्मदं पाल्यदेन वास्मः ॐ प्रधानमे शूरहन्ति सदा वदः मम वीर्वचं यादात्कान् भोगानुकुलप्स्यते स्वाहा ॐ ये ममानुगतादित्यं प्रसादधनभूतनेः अनुवृत्त्यन्द्रवन्त्येभ्यः कुर्वन्त्यन्यमहि वृथा स्वाहा असम्मैक्वयशीलैस्ते कुर्वद्भिः सततं ययौ सञ्चतस्रोति दुःखेनाक्षयं घोषो गमिष्यति स्वाहा एतच्चागच्छ सन्नद्विद्यया वासपार्थिवः तत्र युक्ताश्रमाभ्यासे वैश्यमे गन्धदर्शनं स्वाहा सत्पृष्टस्तेन कस्तम्भो हेतुश्चागमनेत्रकः शशोकैव गत्मात्मं दुर्मना इव लक्षते स्वाहा कर्णवजस्तस्य भूपते प्रणयोजित प्रत्युवाचा संवश्य परस्त्रया वरतं नृपो स्वाहा ॐ वैश्य उवाच स्वाहा समाधिर्नावभीष्योः उत्पन्नो धीर्णाकुले पुत्रधारे निरस्तस्य धनलो भादसाधुभिः स्वाहा हीनस्वजने धारे पुत्रैराधयमेदन वनमभ्यागतो दिक्के निरतश्चात्मभक्तिभिः स्वाहा सोऽहं न वेद्य पुत्राणां कुशलात्रका परवृत्तिस्वजनानञ्चाद्धाराणाञ्चात्र स्वाहा तेषां गृहक्षेमाक्षेम क्षिप्नसामृतो स्वाहा किम्नसुधृता धर्मृता किम्नमे सुता स्वाहा ॐ राजोवाच स्वाहा येनस्ता भवालुब्धे पुत्रदारादिविद्धनै स्वाहा येन भवदस्नेहं परपत्तादिमानसौ स्वाहा ॐ वैश्य उवाच स्वाहा ॐ एवमेतत्यथा प्राह भवानस्त्वगतपजः किं करोमि न भक्तादेव मनिश्चरतामनः स्वाहा ॐ ये सन्त्यज्य पितृस्नेहं नरलुब्धैर्निराकृतः पदिस्वजनहार्दं च आत्मदेष्वेव मे मनः स्वाहा इमेतन्नापि जानामि जानन्नपि महापदे यत्प्रेम प्रवणं चित्तं विगुणेष्वभिबन्धुषु स्वाहा येषाङ्कृतमे निःश्वासो दुर्मनश्चिज्जायते स्वाहा करोमि किं यन्मनस्त्रे स्वाहा स्वाहा ॐ मार्कण्डेयावाच स्वाहा समपस्थितौ स्वाहा समाधिर्नावविश्वजमाधिवदत्तमः वृत्तादतो यथा न्यायां यदार्हं तेन संविदौ स्वाहा भविष्णौ गतां चाक्रचक्रदुर्वैश्यपार्थिवौ स्वाहा ॐ राजोवाच स्वाहा भगवान् वामहं पृष्ठो विच्चामे कम्पदस्वदतु स्वाहा दुःखायन्मे मनसं चित्तिता व्यस्ततां विना स्वाहा राज्यस्य राज्याङ्गेष्वखिलेष्वमे जानतोऽभियदाज्ञस्य कमे पुरुषोत्तमा स्वाहा अयञ्चारकृते पुत्रे धारे वृद्धे चुतोषितः स्वजनेन त्यक्ता ते दुहाब्धे तथा प्रीति स्वाहा योगमेशात्ताहञ्जात्वाभ्यन्तरिक्षितो दृष्टदोषेऽभिविवेमवत्वा कृष्णमानसौ स्वाहा तत्किन्मेतान् महाभागाय मोह ज्ञानिनोरपि ममासित भवत्येषा विवेकान्धश्च मूढता स्वाहा ॐ ऋषिर्वाच स्वाहा ज्ञानास्तेतमस्पश्चातं जन्तोर्विषयगोचरे विषयश्च महाभागायां चैवं पृथक् पृथक् स्वाहा प्राणकेचित्राप्तावरे केचिद्धिवानतारात्रो परार्णतुल्यदृष्टय स्वाहा ज्ञानिनो मनुजावत्यं किञ्चिदे न हि केवलो यतो हि ज्ञानः सर्वे पशुपक्षमृगादय स्वाहा ज्ञानं च तन्मनुष्याणामित्येजा मृगपक्षिणा मनुष्यानं दैत्येजा तुल्यमन्यत्ततो भयो स्वाहा ज्ञानेऽपि चिदवैश्चेतान् पतङ्गान् च सम्भुजो धनमोक्षात् धृतान् मोहात् विद्यमानान् विक्षुता स्वाहा ॐ मानुषां मनुजां व्याघ्रा साभ्रासां प्रति लोभात्
मृत्युपकाराजानन्वेदान् नपश्यति स्वाहा महावेमवदावर्ते मोहगर्ते निपातिताः महामायप्रभावेन संस्कारस्थितिकारिणा स्वाहा धर्मात्रा विस्मयकार्यायोगनिद्रादिगम्पतेः महामाया हरेश्चर्या तया सम्मोह्यते जगत् स्वाहा नामविजेतां ते देवी भगवते हिता परादकृष्णमोहाय महामाया प्रयच्छति स्वाहा प्रजाविसृज्यते विश्वं जगदे तच्चराचरा शैशापन्नप्रदारुणा भवति मुक्तये स्वाहा सा विद्या परमामुक्ते भूता सनातनी स्वाहा संसारबन्धहेतुश्चा सर्वसर्वेश्वरेश्वरे स्वाहा स्वाहा भगवन्काहिरादेवे महामायेदिया भव प्रवेदे कलमुत्पन्ना सागरमश्चार्जगिन्द्रजा स्वाहा यत्र भावा च सा देवी यत्र रूपा यदुद्भवा स्वाहा विच्चामे तप्तो ब्रह्मविदाम्बरा स्वाहा ॐ शिरुवा च स्वाहा ॐ देवता जगन्मूर्ते तया सर्वमिदं ददा स्वाहा तामे तत्समुत्पन्ने बहुधा श्रूयतां मम स्वाहा देवानां कार्यसिद्ध्यर्थम् आविर्भवति च यदा उत्पन्ने तदा लोके सा नित्या विविधीयते स्वाहा योगनिद्राय विष्णुजगत्ते कारणविकृते आस्तीर्यशेषामपजत्कल्पान्ते भगवान् प्रभु स्वाहा विख्यातो मदकेटभो विष्णुकर्णामनोद्भूतमहं ब्रह्माणमुद्यतो स्वाहा सनाभिगमने विष्णोस्थितो ब्रह्मा प्रजापतिः दुष्टानावदुग्रो प्रसुप्तं जजनार्थनो स्वाहा निद्रान्ताय एकाग्रहृदयस्थिरः विबोधनात्याय हरिहरणे प्रक्षुरालयां स्वाहा विश्वेश्वरं जगद्धात्रेश्वरगम्भारकारणे निद्रां भगवते विष्णो अतुला तेज प्रभु स्वाहा ब्रह्मोवाच स्वाहा त्वं स्वाहा त्वं स्वधा त्वं विभजनकारस्तरात्मका सुधात्मक्षरे नित्ये त्रिदामात्रात्मिका त्रिदा स्वाहा नित्याया विजयसुरः तमेव नद्या सावित्री त्वं देवी जननी परा स्वाहा वै विश्वं वै तत्सृज्यते जगतो वै तत्पाल्यते देवे तमत्तं तेज सर्वदा स्वाहा सृष्टिरूपात्तो स्थितिरूपान्तपारणे तथा संसृतिरूपान्ते जगतो जगन्मये स्वाहा ॐ महाविद्या महामाया महामेधा महास्मृतिः महामोहाजगोदे महादेवी महासुरी स्वाहा प्रकृतिसत्य सर्वस्या गुणत्रयी विभावने कालरात्रिर्महारात्रिर्मोहरात्रिश्च दारुणा स्वाहा ॐ श्री त्वमीश्वरत्वं ह्रीं तं बुद्धिर्बोधलक्षणा लज्जा पुण्यतता दुष्टित्तं चान्दिक्षान्तिरेव च स्वाहा दक्षिणेश्वरणे घोरा कदले चक्रिणे तथा शिक्षणे चापणे भारावृत्तिबृघामुदा स्वाहा सौम्या संवितराजेन सौम्ये भृत्यसुन्दरे परापराणां परमात्ममेव परमेश्वरी स्वाहा यश्च किञ्चित् स्वदिष्टत्वा सततत्वखिलामुखे तस्य सर्वस्य या सिद्धि शास्त्रं सूजये मया स्वाहा गत्प्रत्यो जगत् सोमनिद्रावचं नीतां कस्त्वास्तु महेश्वर स्वाहा शरीरग्रहणम् आचामेशान एव च कारितास्ते दोदस्त्वा कौस्तुस्तु नित्यवान् भवेत् स्वाहा तात्पर्यं प्रभावै स्वैवतारे देवी संस्तुता मोहयोगं धरादर्शो असुरो पदमेन भूस्वाहा धस्य जगत्कामिनी यतामच्युता लघु स्वाहा भोदश्चक्रियतामस्या अन्तमेतो महासुरो स्वाहा शिरुवाच स्वाहा एवं देवी तामसे तत्रवेदना विष्णु प्रबोधनात्माय इहन्तं पदवेन भूस्वाहा नेत्रास्यानाशगोपाहो हृदयभ्यस्मृतोरसः निर्गम्यदर्शनेतस्ता ब्रह्मणा विद्यजन्मनः स्वाहा एकाग्नवैः शैलाचतौ स्वाहा
ఓం మధుగైన భోదురాత్మానో అధివీర్యపరాక్రమో క్రోధరక్షేక్షణో హంతు బ్రహ్మానం జనితోద్యమో స్వాహా ఓం సముత్తాయిత దత్తాభ్యాం యుదే భగవాన్ హరిః పంచవర్షసహస్రాణి బాహు ప్రహరణోమి భూస్వాహా ఓం తావిప్యజబలోన్మత్తో మహామాయా విమోహితో స్వాహా ఓం మందవరోత్పత్తావితమాసకేశవం స్వాహా ఓం శ్రీ భగవానవాచ స్వాహా ఓం భవేదర్థమవృష్టో మమ బుద్ధ్యాముభావపి స్వాహా ఓం మన్యేన వరేణాత్రాయేత వృద్ధివృతం మయా స్వాహా ఓం ఋషిర్వాచ స్వాహా ఓం వంచితాభ్యాం విదితదా సర్వమాభూయం జగతు స్వాహా లోకతాభ్యాం విదితం భగవాన్ కమలేక్షణ స్వాహా ఆమాం జిహిలయిత్రోర్వేశ్వరులేనా పరిప్లుతా స్వాహా ఓం ఋషిర్వాచ స్వాహా దుఃఖా భగవతా శంఖచక్రాగదాభృత కృత్వా చక్రేణ వైచిన్నే జగనే స్థిరశతయో స్వాహా ఏమేషామోత్పన్నా బ్రహ్మణా సంస్థాత్మయో ప్రభావమత్య దేవ్యాస్తో భూయశృణవధామి తే స్వాహా ఓం ఐం ఓం స్వాహా ఓం శరణాగత ధీనాంతపరిత్రాణపరాయణే సర్వస్యార్య హరే దేవి నారాయణ నమోస్తుతే స్వాహా ఓం జయ జయ శ్రీ మార్కండేయ పురాణే సావర్ణికే మన్వంతరే దేవే మహాత్మే ప్రథమః కవిత్వబలం ఉన్న సూక్ష్మం తీసుకోండి అరటిపండు తీసుకున్నాము అరటిపండు ఉన్న చాలా తీసుకోండి తీసుకున్నావా స్వామి అయ్యప్ప స్వామి ఓం నమో దేవ్యే మహాదేవ్యే శివాయే సతతం నమః నమః ప్రకృతే భద్రాయే నియతా ప్రణదాత్మదా సాంగాయే సపరివారాయే సవాహనాయే సాయుధాయే సజక్షికాయే వాగ్భవేగాధిష్టాత్రే శ్రీ మహాకాళీ దేవ్యే నాగవల్లే తలద్వేదో కుంకుమాక్షదుర్పైరభ్యక్షితం చ ఘృతం చ వస్త్ర చతుర్ప కవిత్రస్త కవిత్రబలస్థానే రంభాబల మహాహుతిం సమర్పయామి जय दुर्गे हर दुर्गे शिव दुर्गे सत्यासंतो यजमानस्य कामाः नमः पार्वती पतये हर हर महादेव श्री महाकाली देवते जय 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 सर्वं श्री जगदम्बात्मनमस्तु जय बोलो विश्वपालिनी माता की जय बोलो जगज्जननी माता की जय बोलो चंडी माता की स्वामी बाजार కొన్ని తెచ్చు ప్లాస్టిక్ లో సమిద లేదు రవి రావు సమిది తోట ఏనా అదే ఇది దిక్కు నుంచి వేయండి ఒకటి నువ్వైతే అమ్మ అదే రవి రవి చేత పట్టుకోమ్మా ఏం కాదు పట్టుకో చేత పట్టుకో చేత పట్టుకోవచ్చు ఏం కాదు ఏం కాదు నైవేద్యం ఏం కాదు దాంట్లో సాయి అది లోపల యజ్ఞంలో సమిధ ఇక్కడ ఇంటికి ఎట్లా పెట్టాలి ఇక్కడ నుంచి తీసుకోవాలి ఇంటి నుంచి పెట్టు ఎక్కువ తీసారా సాయంత్రం వరకు తీసుకురావాలి ఇదొకటి నీ ఆపకట్టేసి నేను సోమచక్క తెచ్చుకోవాలని దేవుడి గుడ్లు మర్చిపోయేసి